తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఏర్పడి 10 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈ నెల 21న ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని సందర్భంగా ఈ మహాసభను జరుపుకునేందుకు నిర్ణయించుకున్నామని ముద్రాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గురాల మల్లేశం తెలిపారు. స్థానిక ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన బలహీన వర్గాల సర్వే చేస్తూ తమ బతుకులో మార్పు తీసుకొని వచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న బీసీ కులగణన సర్వే తీసుకున్నందుకు తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న మత్స్య కార్మికులకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం హయాంలో బీసీ కమిషన్ నియమించినప్పటికీ తద్వారా తమకు ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి మత్స్య కార్మికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 13.08% ఉన్న మత్స్య కార్మికులకు రిజర్వేషన్ కల్పించి ఆదుకోవాలన్నారు. ముద్రాజ్ మహాసభల యువత రాష్ట్ర అధ్యక్షుడు పండగ బాలు ముద్రాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 21న ముద్రాజులు జెండా పండుగను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ముద్రాజులకు ఆది నుంచి అన్యాయం జరుగుతుందన్నారు. రోజు రోజుకు ముద్రాజుల బతుకులు కడు దయనీయంగా తయారయ్యాయన్నారు. ముద్రాజు కులస్తుల్లో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారికి ప్రభుత్వం మంత్రి పదవులు ఇవ్వకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ముద్రాజులను మంత్రి మండలిలో తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మత్స్య కార్మిక సంఘం నేతలు కోసగాని నర్సన్న, పట్టణ జేఏసీ సంఘాల ప్రతినిధి కొలకాని నర్సన్న, స్వరూప, లావణ్యలు పాల్గొన్నారు. ఇదే నవంబర్ 21 తారీఖు నాడు ఆవిర్భవించినటువంటి తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆవిర్భవించి 10 సంవత్సరాల దశాబ్ద కాలం జరిగిన సందర్భంగా దాన్ని దశాబ్ది ఉత్సవాలుగా జరుపుకొనుటకు ఇవాళ ఈ యొక్క గోడపతిని ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి దీన్ని కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మా ముదిరాజు బంధువులు, ముదిరాజు మత్స్య కార్మిక బంధువులు, మహిళా సోదరిమణులు, యువకులు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు మరి అంతా కూడా దీన్ని ప్రతి పల్లెన ఒక పండుగలా జరుపుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పడ్డటువంటి మరి ఒక సంఘం కాబట్టి తప్పకుండా దీన్ని మరి ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాం. మరి మన వాళ్ళంతా కూడా ఎక్కడున్నా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశం ఏవైతే ఉన్నదో అందులో మరి బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మరి వారి యొక్క స్థితిగతులపై ఆలోచన చేసి మరి బీసీ రిజర్వేషన్ శాతాన్ని సరిచేయడం కొరకు ఏదైతే మీరు కులగణన తీసుకున్నారో ఆ కులగణనలో భాగంగా కూడా మా యొక్క ముదిరాజు మత్స్య కార్మిక బంధువులందరికీ మేము ఈ సందర్భంగా తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో దాదాపు 2,20,00,000 ఇచ్చినట్టు కర్నూలు జిల్లాకు ఈసారి 1,10,00,000 ఇవ్వడం జరిగినది. ఇది ఆ ప్రభుత్వంలో ఇచ్చిన దానికన్నా ఇది సగం తక్కువ ఇచ్చినారు. ఇది చాలా అన్యాయం జరుగుతున్నది మాకు. అలాగే ఇదే కాకుండా కూడా గత 5 సంవత్సరాల క్రితం ఇచ్చినట్టు మత్స్య కార్మికులకు ఏదైతే వాళ్ళకు వలలో కానీ తర్వాత 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాళ్ళ జీవనోపాధి కొరకు విలేజ్లలో తిరిగి అమ్ముకోవడానికి వాళ్ళ ప్రభుత్వం ఇచ్చేది. మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు లేదని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి మీ ద్వారా తెలియజేస్తూ వెంటనే సబ్సిడీ ద్వారా ఈ పరికరాలు మంజూరు చేయాలని కోరుకుంటూ ఈ నెల 21న ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార సంఘాల దగ్గర ఆయా మత్స్యకారులు అయితే ఘనంగా జెండా ఆవిష్కరణ చేసి ఈ పనులు జరుపుకోవాలని మీ ద్వారా నేను